అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఆజారా హాస్పిటల్ డైల్ యువర్ డాక్టర్ ప్రోగ్రామ్కి స్వాగతం. ఈరోజు మనకి కిడ్నీ స్పెషలిస్ట్ అయిన డాక్టర్ వెంకటరమణ గారు మనకి ఈరోజు కిడ్నీ సమస్యల గురించి చెప్పడానికి, మన డౌట్స్ ఏమైనా ఉంటే క్లారిఫై చేయడానికి ఈరోజు వచ్చారు. డాక్టర్ గారు వెల్కమ్. డాక్టర్ గారు, మనకి మామూలుగా కిడ్నీ సమస్యలు ఏమైనా ఉంటే మొదటిగా మనం లక్షణాలు ఏం చూడొచ్చు? మన కిడ్నీ శరీరంలో చాలా ముఖ్యమైన విధులు నిర్వర్తిస్తుంది. అందులో భాగంగా నీరు, లవణాలు అంటే సాల్ట్స్ని సంగ్రహించడం కానీ, బయటికి పంపించడం కానీ, తర్వాత శరీరంలో ఉన్న యాసిడ్ బేస్ బ్యాలెన్స్ అంటాం, దాన్ని మెయింటైన్ చేయడం. అంటే శరీరం ఆమ్లాలైన క్షారాలైనా ఉంటాయి ఆహారంలో మనం తీసుకున్న దాంట్లో. తర్వాత వివిధ ప్రక్రియల్లో ఈ ఆమ్లాలు క్షారాలు అనేవి తయారవుతాయి. సో వాటిని కూడా కరెక్ట్గా నియంత్రిస్తూ వాటిని మెయింటైన్ చేయడం కిడ్నీ యొక్క ముఖ్యం. అలాగే మన యొక్క బీపీ, రక్తపోటు నియంత్రణ కూడా కిడ్నీ యొక్క ముఖ్య విధి. అది కాక మన తినే ఆహారంలో అంటే నైట్రోజినస్ వేస్ట్ అంటాం. అంటే మనం తినే ఆహారంలో కార్బోహైడ్రేట్స్ అంటే పిండి పదార్థాలు, మాంసకృతులు, తర్వాత ఫ్యాట్స్ ఉంటాయి ముఖ్యంగా. ఈ మాంసకృతులు ఎప్పుడైతే జీర్ణం అవుతాయో అవి మెటబలైజ్ అంటే అవి ఉపయోగపడతాయో తర్వాత వాటి ద్వారా వచ్చే మలిన పదార్థాన్ని మనం నైట్రోజినస్ వేస్ట్ అంటాము. వీటిని కిడ్నీ బయటికి పంపించేసి మూత్రం ద్వారా వ్యాధి కాకుండా కాపాడుతూ ఉంటుంది. సో జనరల్గా ఏంటంటే మన కిడ్నీ తర్వాత రక్తము సరిగ్గా శరీరంలో హిమోగ్లోబిన్ మెయింటైన్ కావడము, ఎముకల ఆరోగ్యం మెయింటైన్ చేయడం కూడా కిడ్నీ యొక్క ముఖ్య విధులండి. హలో 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 సదానందం గారు? గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ అండి. వెల్కమ్ టు డైల్ యువర్ డాక్టర్. హలో మేడం, బృందారమ్మ సార్తో మాట్లాడారు. ఇక్కడే ఉన్నారు. మీ సమస్యల గురించి చెప్పండి. సదానందం గారు చెప్పండి. సార్ గుడ్ ఈవినింగ్ సార్. నేను గుడ్ ఈవినింగ్. సదానందం సార్. చెప్పండి సార్ మేము భీమా నుంచి కాల్ చేస్తాం సార్. సార్ మాకు ఒక 4 years నుండి షుగర్ ఉంది సార్. ఓకే. షుగర్ 200 kg ఉంటుంది సార్. తర్వాత ఈ మధ్య కొద్దిగా బీపీ కొద్దిగా వస్తుంది సార్, 140/100 అట్లా వస్తుంది సార్. ఓకే. వీటి వల్ల ఏమన్నా కిడ్నీకి మళ్ళీ నాకు ఏమన్నా కిడ్నీ మీద ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా అని చెప్పి సలహా తీసుకోవడానికి బాగా చెప్పాను సార్. ఓకే. అయితే మీ వయసు ఎంత? నా వయసు 43 సార్. ఓకే. ఇప్పుడు మీకున్న డయాబెటీస్ జనరల్గా ఈ వయసులో వచ్చే డయాబెటీస్ 4 ఏళ్ళు అంటున్నారు. దీన్ని టైప్ 2 డయాబెటీస్ అంటాము. సో దీంట్లో ఏంటంటే 4 ఏళ్ళు అవుతుంది. సో మనకు అంతకుముందు ఎప్పటి నుంచి ఉందో తెలియదు. తెలిసే వరకు 4 ఏళ్ళు అయింది. 4 ఏళ్ల కింద తెలిసింది. కాబట్టి ఏంటంటే బీపీ కూడా ఉంది. విధిగా మనము పరీక్ష చేసుకోవాల్సి వస్తుంది. కిడ్నీ ఫంక్షన్, క్రియాటిన్ టెస్ట్, తర్వాత మూత్రంలో మాంసకృతులు అంటే ప్రోటీన్స్ పోతున్నాయి, ఏమైనా లాస్ అవుతున్నాయో పరీక్ష చేసుకోవాలా. అలాగే కిడ్నీ యొక్క సైజు, ఉనికి, తర్వాత మూత్రం కంప్లీట్గా ఎంటీ అవుతుంది లేనిది, ఇవి మనము సింపుల్ టెస్ట్ల ద్వారా తెలుసుకోవచ్చు అండి. ఒకసారి రక్తము, మూత్రము, తర్వాత స్కానింగ్ చేసుకుంటే వ్యాధి ఉంది లేనిది తెలుస్తుంది. అయితే మనకు షుగర్ ఉంటూ సమయం గడిచిన కొద్ది అంటే ఎన్నేళ్ళు పైబడ్డాయి షుగర్ ఉంటూ అంటే జనరల్గా 5-10 ఏళ్ళు దాటిందంటే కిడ్నీ వ్యాధి కానీ వేరే కిడ్నీ ఒక్కటే కాదు వేరే అవయవాలు కూడా దెబ్బతింటాయి. ఉదాహరణకి కన్ను, రెటీనా పొర దెబ్బతినే అవకాశము, నరాలు, రక్తనాళాలు, హార్ట్, బ్రెయిన్ ఇట్లాంటివన్నీ కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది. కాబట్టి రెగ్యులర్గా అంటే కనీసం వారానికి ఒక్కసారైనా షుగర్ బీపీ చూసుకోవాలి. మీరు మందులు వాడుతూ ఉండాలా. ఒకసారి మనము ఈ కిడ్నీ ఫంక్షన్ను బ్లడ్లో, తర్వాత మూత్రంలో ప్రోటీన్ లాస్ ఉందా లేదా అవి మనం టెస్ట్ ద్వారా తెలుసుకోవచ్చు అండి. చేస్తే బాగుంటుంది. దాంట్కి ఇప్పుడు మీరు షుగరు పథ్యమైతే చేస్తుంటారు కదా, తీపి తినకుండా డైరెక్ట్గా షుగర్ కానీ బెల్లం కానీ ఎక్కువ మోతాదులో తినకుండా
తర్వాత పిండి పదార్థాలు అంటే రైస్ లాంటివి ఎక్కువ కన్జ్యూమ్ చేయకుండా సరిపడ తీసుకోవాలి. అంటే మనకు న్యూట్రిషన్ కూడా మెయింటైన్ కావాలి కనుక మన శరీర బరువుని బట్టి మనం చేసే పనిని బట్టి మనం ఎంత తీసుకోవాలన్నది మనం నిర్ధారించుకోవచ్చు. ఓకే సార్. ఓకే సరే, థ్యాంక్ థ్యాంక్ యూ యూ. సార్. ఓకే. డాక్టర్ గారు, మనం కిడ్నీలో అసలు పనిచేస్తున్నాయా లేవా, సరిగ్గా పనిచేస్తున్నాయా లేవా అని అసలు మొదటగా మనం ఏం టెస్ట్ చేసుకోవాలి? ఇంతకుముందు చెప్పినట్టుగా కిడ్నీ వివిధ పనులను నిర్వర్తిస్తూ ఉంటుంది. సో దానికి అనుగుణంగా ఉదాహరణకి మనకి వాపు ఎక్కువ, కాళ్ళ వాగిపోవడం కూడా కిడ్నీ వ్యాధికి సంకేతం. అట్లనే మనము శ్వాస ఇబ్బంది కావడం, అంటే యాసిడ్ ఎక్కువగా పెరిగిపోతే శ్వాస ఇబ్బంది అవుతూ ఉంటుంది. తర్వాత ఆకలి తగ్గిపోతుంది, నిద్ర సరిగా పోకపోవచ్చు, ఆయాసం, నడిస్తే పడుకుంటే ఆయాసం రావచ్చు. ఇట్లాంటి లక్షణాలన్నీ ఉంటాయి. ఎముకల నొప్పి, నడుము కానీ, లాంగ్ బోన్స్, ఛాతీ నొప్పి, ఇట్లాంటివన్నీ ఎముకల నొప్పులతో బాధపడవచ్చు. సో ఇవన్నీ లక్షణాలు మన కిడ్నీ వ్యాధిని సూచిస్తాయి. కాబట్టి సింపుల్గా మనము రక్త పరీక్షలో కిడ్నీ ఫంక్షన్ టెస్ట్, సీరం క్రియాటిన్ టెస్ట్ చేస్తే తర్వాత ఇప్పుడు మనం ఒకటే పరీక్ష ద్వారా అయితే తెలుసుకోలేము. ఉదాహరణకి మనము రక్త పరీక్ష చేయడం, రెండోది మూత్ర పరీక్ష చేయడం, బీపీ అధిక రక్తపోటు ఉందా లేదా మనం చెక్ చేయడం ద్వారా ఫిజికల్గా చెక్ చేయడం, తర్వాత ఒక్కోసారి స్కానింగ్ చేయడం వల్ల అబ్డామిన్ స్కాన్ చేసుకుంటే కడుపుది కిడ్నీ యొక్క యూనిక్ దాని సైజు, తర్వాత ఏదైనా దారిలో అడ్డు ఉందా, రౌతుందా, ఇంకేమైనా పెరిగిందా, మాంసం పెరిగినట్టు, లైక్ లమ్స్, క్యాన్సర్ అంటాము, ప్రాస్టేట్ గ్లాండ్ పెరగడం వలన, లేదా కొన్నిసార్లు మూత్ర విసర్జన జరగక బ్లాడర్లో మిగిలిపోతూ ఉంటుంది. సో అట్లాంటి న్యూరోజెనిక్ బ్లాడర్ కావచ్చు. ఇట్లాంటివన్నీ మనము ఈ సింపుల్ టెస్ట్ల ద్వారా మనం పసిగట్టి ఎర్లీగా వ్యాధిని నిరోధించవచ్చు. దీనికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుందండి? మనకి కారణం బట్టి ఉంటుందండి. అది పుట్టుకతో ఉన్న వ్యాధి, తల్లి గర్భంలో ఉన్నప్పుడే మనము దాన్ని గమనించవచ్చు. పుట్టిన తర్వాత కూడా కొన్ని పోస్టీరియర్ వాల్వ్స్ అంటాము, అట్లాంటివి కానీ. మనకి నెక్స్ట్ కాల్ వస్తుంది. ఓకే సార్. హలో హలో, నమస్కారం అండి. డైలీ డాక్టర్ ప్రోగ్రామ్కి స్వాగతం. మీ సమస్యలు ఏమైనా ఉంటే చెప్పండి. హలో డాక్టర్ గారు ఇక్కడే హలో, ఉన్నారు. చెప్పండి. నమస్తే సార్. నమస్తే. ఇది కొన్ని డౌట్స్ ఉన్నాయి సార్ కిడ్నీకి సంబంధించింది. చెప్పండి. కిడ్నీ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయి సార్? కిడ్నీ వ్యాధి లక్షణాలు అంటే కాళ్ళ వాపు, ముఖం వాపు ఒకటి, అధిక రక్తపోటు ఉండడం ఒకటి, రక్తహీనత అంటే అనీమిక్ ఉండడము, తర్వాత బోన్ పెయిన్స్ లాంటివి ఉండడము, ఆకలి లేకపోవడము, ఆయాసం రావడము, శక్తిని కోల్పోయినట్టుండి సరిగ్గా నిద్రపోకపోవడము, ఇట్లాంటివన్నీ కూడా కిడ్నీ వ్యాధి లక్షణాలండి. ఓకే సార్. దీనికి కావాల్సిన డైట్ ఏమన్నా ఉంటుందా సార్? డైట్ అంటే మనం కారణం బట్టి డైట్ ఉంటుందండి. అధిక రక్తపోటు ఉన్నప్పుడు మనం సాల్ట్ ఎక్కువగా కన్జ్యూమ్ చేయకూడదు. తర్వాత కిడ్నీ ఫెయిల్యూర్ అంటూ ఉంటే పొటాషియం ఎక్కువగా ఉండకూడదండి. అంటే ఫ్రూట్స్ కానీ, ఫ్రూట్ జ్యూస్, కోకోనట్ వాటర్ లాంటివి అవాయిడ్ చేయాల్సి వస్తుంది. తర్వాత కాళ్ళు వాపులు, ఆయాసం ఇట్లా ఉన్న వాళ్ళు నీరు ఎక్కువగా తాగొద్దండి. ఒకవేళ మనకి యూరిన్ ఇన్ఫెక్షన్ వస్తే కిడ్నీస్ ఏమైనా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా సార్? సో యూరిన్ ఇన్ఫెక్షన్ అనేది బ్లాడర్లో ఉందా లేకపోతే బ్లాడర్ నుంచి స్ప్రెడ్ అయిందా అనే దాన్ని బట్టి ఉంటుంది. అది లోకలైజ్డ్ ప్రాబ్లం అయితే యూరిథ్రైటిస్ అంటాం. అంటే ఆడవాళ్ళలో ప్రత్యేకంగా యంగ్ ఏజ్ గ్రూప్లో, తర్వాత పోస్ట్ మెనోపాజల్ గ్రూప్లో యూరేథ్రా ఇన్ఫెక్షన్, అది లోకలైజ్. దానివల్ల పెద్దగా ఇబ్బంది పడడం తప్ప దానివల్ల ఆరోగ్యం ఎటువంటి దెబ్బతినదు. బ్లాడర్లో ఇన్ఫెక్షన్ ఉండి తరచు మూత్రం అట్లాంటివి, మంట, ఇవి ఉంటాయి. దెన్ అదే కనుక ఎక్కువ మోతాదులో ఉంటే అది కిడ్నీకి అసెండింగ్ ఇన్ఫెక్షన్ అంటాం. అంటే బ్లాడర్ నుంచి కిడ్నీకి పైకి వెళ్తుంది, వెళ్ళి అక్కడ కిడ్నీకి యాక్చువల్గా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు కిడ్నీ ఫంక్షన్ దెబ్బతిని కిడ్నీ ఫెయిల్యూర్ కూడా అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే, థ్యాంక్ యూ. డాక్టర్ గారు, ఇందాక మనం మధ్యలో ఉన్నాము. ట్రీట్మెంట్ ఎలాంటి ట్రీట్మెంట్ అవసరం పడుతుంది?
అసలు మనకి డయాలసిస్ కానీ అంటారు కదా, ఆ డయాలసిస్ అసలు మనకి ఏ స్టేజ్లో ఎప్పుడు ఎలా స్టార్ట్ చేయాల్సి వస్తుంది? ఓకే, కిడ్నీ వ్యాధి అనేది ఎక్కడ కాదు మొదలు కావాలి అంటే ఎలా మొదలవుతుంది అనేది క్వశ్చన్ మార్క్. దేనివల్ల కారణం అనేది ముఖ్యం. ఇప్పుడు యూరిన్ కిడ్నీలో ఫామ్ అయ్యి యూరేటర్ ద్వారా బ్లాడర్లోకి వెళ్ళి బ్లాడర్ నుంచి బయటికి వెళ్ళడం ఇది సహజం. సో ఒకవేళ మనకి కాజ్ సిమ్టమ్ అంటే కాజ్ అనేది ఒకవేళ మూత్రం దారికి ఏమైనా అడ్డుపడింది అనుకున్నాం అంటే రౌతు వల్ల, రౌతు కిడ్నీలో ఉందా, యూరిటర్లో ఉందా, బ్లాడర్లో ఉందా, దాన్ని బట్టి ఆ కారణం తీసేస్తే కిడ్నీ ఫంక్షన్ ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంది. లేదా మనకి అది కిడ్నీలో ఇన్ఫెక్షన్ ఉంటే యాంటీబయాటిక్స్ వాడడం దానివల్ల తెలుస్తుంది. రెండోది మనకి పుట్టుకతోనే వచ్చిన కారణాలలో కొన్ని ట్రీటబుల్ ఉంటాయి, కొన్ని ట్రీట్ చేయలేవు. తర్వాత ప్రోటీన్ లాస్ అంటే నెఫ్రాటిక్ సిండ్రోమ్ అంటాము, అట్లాంటి నెఫ్రైటిస్ అండ్ నెఫ్రాటిక్ సిండ్రోమ్. సో ఇలాంటి కండిషన్స్లో కిడ్నీ యొక్క పనితనం ఫంక్షన్లో తేడా వస్తుంది. ఉదాహరణకి మూత్రంలో అధికంగా ప్రోటీన్ లాస్ అవుతూ దాని ద్వారా బీపీ పెరగడం, అలాగే కిడ్నీ ఫెయిల్యూర్ కావడం జరిగినప్పుడు మనం ఆ కారణాన్ని పసిగట్టడం అంటే కిడ్నీ బయాప్సీ అంటాం. కిడ్నీ నుంచి చిన్న బిట్ ముక్క తీసి పరీక్ష చేసి ఆ కారణాన్ని కనుక్కుంటే ఆ కారణాన్ని ట్రీట్ చేస్తే నార్మల్ అయ్యే అవకాశం ఉంటుంది. సో కారణము బట్టి కూడా ట్రీట్మెంట్ ఉంటుంది. ఏ వ్యాధి అయినా కూడా ఆ లేట్ స్టేజెస్లో ఆ కిడ్నీ ఫెయిల్యూర్లోకి వెళితే అంటే ఇప్పుడు ప్రోటీన్ లాస్ అవుతూ కిడ్నీ ఫంక్షన్ తగ్గిపోయి కిడ్నీ ఫెయిల్యూర్లో పోయిన తర్వాత అప్పుడు నెక్స్ట్ స్టెప్ వెళ్ళి కొన్ని రోజుల వరకు మనము మెడిసిన్స్ ద్వారా పేషెంట్ హెల్తీగా ఉండేటట్టు మెయింటైన్ చేయవచ్చు. అంటే నీరు కానీ లవణాలు కానీ సాల్ట్స్ ఎక్కువ వాడకుండా తక్కువ మోతాదులో వాడుతూ నీరు బాడీలో ఉండకుండా డైరెటిక్స్ అంటాం అవి వాడుకొని బీపీ కంట్రోల్ చేసి శరీరంలో యాసిడ్ పెరగకుండా సోడియం బైకార్బోనేట్ లాంటివి వాడుకొని బోన్ వ్యాధి రాకుండా కాపాడుకుంటూ చాలా ఏళ్ళ వరకు మందుల ద్వారా మనం పేషెంట్ని ఆరోగ్యంగా ఉంచవచ్చు. ఎప్పుడైతే మనము ఇందులో ఫెయిల్ ఇన్ ద సెన్స్ అది వ్యాధి ఎక్కువగా అయిపోయి ముదిరిపోతే ఆ స్టేజ్ లోపల ఇంకా మనం ఏం చేసినా కూడా పేషెంట్ యొక్క ఆరోగ్యాన్ని మనం మెయింటైన్ చేయలేము మందుల ద్వారా. ఆ పరిస్థితిలో మనము కిడ్నీ రీప్లేస్మెంట్ అంటాం. రీప్లేస్మెంట్లో మనకు రెండు రకాలు. ఒకటి డయాలసిస్ చేసుకోవడం అంటే కిడ్నీకి బదులుగా మనం కృత్రిమంగా మెషిన్ ద్వారా రక్తాన్ని ఫిల్టర్ చేయడం ద్వారా మలినాలు కానీ యాసిడ్ కానీ వాటర్ కానీ సాల్ట్స్ కానీ అవన్నీ బయటికి పంపించేసి పేషెంట్ని కొంతకాలం ఆరోగ్యంగా ఉంచవచ్చు. లేదు ఇది కూడా ఇబ్బందికరంగా ఉన్నా లేక ఆ ప్రక్రియ ఇష్టం లేకుండా చేస్తే కిడ్నీ మార్పిడి చేయడం ద్వారా కిడ్నీ మార్పిడి చేస్తే మనకి ఎప్పటిలాగా మళ్ళీ నార్మల్ లైఫ్ లీడ్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అని కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అంటే కిడ్నీస్ అసలు హెల్తీగా ఉండాలంటే అసలు మనం ఏం చేయాలి? కిడ్నీ హెల్త్ అన్నది మనకు ఒకటి ఆహార నియమాలు ఉంటాయి పదార్థాలు, సాల్ట్ అండ్ నీరు కానీ మనం తినే ఆహారం ఒకటి, ఎక్కువ ఫ్యాటీ ఫుడ్స్ కానీ అట్లాంటివి హై ప్రోటీన్ డైట్, టూ మచ్ హై ప్రోటీన్ డైట్ తీసుకోకపోవడం, తర్వాత సరైన మోతాదులో నీరు తీసుకోవడం, మరీ ఊబకాయం కాకుండా, ఎందుకంటే ఒబేసిటీలో కూడా కిడ్నీ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. ప్లస్ ఇంతకుముందు చెప్పినట్టుగా కారణం అంటే రాళ్ళు ఉన్నాయి ఆ కిడ్నీలో, వేరే నెఫ్రాటిక్ సిండ్రోమ్ ఉంది, ప్రోటీన్ లాస్ ఉంది, హైపర్ టెన్షన్ ఉంది, డయాబెటిక్ పేషెంట్స్ అధికంగా 50% కిడ్నీ వ్యాధిగ్రస్తులు డయాబెటిక్స్ ఉంటారు. సో డయాబెటిక్స్ కూడా ఒక మేజర్ కారణం, ముఖ్యమైన కారణం. సో ఇవన్నీ మనము నియంత్రించుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉండొచ్చు. ఈ డయాలసిస్ కాల్. హలో 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 నమస్కారం అండి హుజరాబాద్ గారు, వెల్కమ్ టు. హలో హలో నమస్తే మేడం. హలో హలో వెల్కమ్ అండి, డైలీ డాక్టర్కి స్వాగతం. ఇక్కడే డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. మీ సమస్యలు ఏమైనా ఉంటే చెప్పండి. సరే మేడం. చెప్పండి. సార్ నమస్తే సార్. నమస్తే. సార్ నా పేరు సాయి సార్. ఓకే. సార్ ఇప్పుడు మనకు కొంచెం యూరిక్ యాసిడ్ ప్రాబ్లం ఉంది సార్. ఓకే. దానివల్ల ఏంటంటే సార్ ఎప్పుడైనా టెస్ట్ చేయించుకున్నా కూడా యూరిక్ యాసిడ్ అబ్నార్మల్ రావడం, క్రియాటినిన్ కూడా
ఇయర్లీ 2 వరకు అట్లా రావడం పెరుగుతుంది సార్. ఓకే దానివల్ల ఏమన్నా ప్రాబ్లం ఉంటుందా సార్? ఓకే ఉంటుందండి. యూరిక్ యాసిడ్ అన్నది మనము 2 కారణాలు ఉంటాయి ఎక్కువగా కావడము. ఒకటి ఆహారంలో మనం ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తాం, అంటే మాంసాహారం లాంటివి ఎక్కువగా తీసుకున్నప్పుడు శరీరంలో యూరిక్ యాసిడ్ పెరుగుతుంది. 2వ కారణం శరీరంలోనే ఉత్పత్తి ఎక్కువగా ఉంటుంది. సో ఈ 2 కారణాల వల్ల శరీరంలో యూరిక్ యాసిడ్ అనేది ఎక్కువ పెరుగుతుంది. అయితే ఆ పరిస్థితిలో కిడ్నీ దాన్ని కనుక బయటికి పంపించలేకపోతే, అంటే మీరు అన్నట్టు మరి సీరం క్రియాటినిన్ 2 ఎందుకు ఉందో అన్నది మనం ఆలోచన చేయాలి. సో ఆ కిడ్నీ 2 అన్నప్పుడు కిడ్నీ ఫంక్షన్ ఆల్మోస్ట్ 50% తగ్గిపోయినట్టండి. సో అలాంటి పరిస్థితుల్లో కూడా యూరిక్ యాసిడ్ ఎక్కువగా పెరుగుతుంది. సో ఒకటి మనము ఆహార నియమం చేసుకోవాలా, చేస్తూ కంట్రోల్ చేసుకుంటూ ఈ యూరిక్ యాసిడ్కి కారణం వెతుక్కొని ఆ యూరిక్ యాసిడ్ తగ్గించే మందులు వాడచ్చు. అలానే అసలు ఈ కిడ్నీ వ్యాధి ఎందుకు ఉంది, క్రియాటిన్ 2 అనేది ఎందుకు ఉందో అనేది కూడా ఆలోచన చేసి దాన్ని ఏమైనా తగ్గించగలుగుతామా అని మనం ఆలోచన చేస్తే మనం ఈ యూరిక్ యాసిడ్ పెరగకుండా కాపాడుకోగలుగుతాం. 2వ విషయం ఏమంటే యూరిక్ యాసిడ్ పెరగడం వల్ల కిడ్నీ డ్యామేజ్ అవుతుంది. కిడ్నీ డ్యామేజ్ అయిన తర్వాత కూడా యూరిక్ యాసిడ్ పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మనము రెండింటిని చూసుకోవాలన్నట్టు, 2 వైపులా కాయిన్కి 2 వైపులా చూసి వెదర్ కిడ్నీ హెల్తీగా ఉందా లేదా చూడాలా. యూరిక్ యాసిడ్ కన్జ్యూమ్షన్ ఎక్కువ అవుతుంది అంటే ఫుడ్ ద్వారా, డైట్ ద్వారా ఏ పదార్థాలు అయితే యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుందో వాటిని అవాయిడ్ చేయాలా. 2వది నీరు సరిగ్గా తాగడము. దెన్ ఆల్కలీన్ ఫుడ్ అంటే మోర్ ఫ్రూట్స్ అట్లాంటివి తీసుకుంటే ఆ యూరిక్ యాసిడ్ కరిగి మూత్రంలో పోయే అవకాశం ఎక్కువగా అవుతుంది. అట్లా తర్వాత పొటాషియం సిట్రేట్ అట్లాంటివి తాగడం వల్ల ఆ యూరిక్ యాసిడ్ కరిగి బయటికి వెళ్ళిపోయే పద్ధతులు ఆలోచన చేస్తే యూరిక్ యాసిడ్ వల్ల ఇబ్బంది కాకుండా మనం చూసుకోవచ్చు. అదేనండి, ఇప్పుడు క్రియాటిన్ అన్నది ACE2 అంటే దేనివల్ల ఉంది, మనం ఏమైనా చేస్తే తగ్గుతుందా అనేది చూడాలి. ఆ పరీక్ష చేసుకొని అసలు కిడ్నీ సైజ్ ఎట్లా ఉందో స్కానింగ్ ద్వారా, ఇంకా దానికి తోడు బీపీ ఉందా, దానికి తోడు ప్రోటీన్ లాస్ ఉందా, అవసరమైతే కిడ్నీ బయాప్సీ చేయడం ద్వారా ఆ కాజ్ అనేది కనుక్కోవాలి. మనం కనుక్కుంటే మీరు అన్నట్టు మరి ముందు ఇంకా పెరుగుతుందా అనేది 2 ఎట్లా నియంత్రణ చేయాలి అనేది మనం ఆలోచన చేయవచ్చు. ఇప్పుడు కిడ్నీ వ్యాధి అనగానే యూరిన్ మొత్తం తగ్గిపోవాల్సిన అవసరం లేదండి. రకరకాల కిడ్నీ వ్యాధులు ఉంటాయి కాబట్టి కొన్ని వ్యాధుల్లో మూత్రం తగ్గిపోతుంది. అంటే జనరల్గా గ్లోమర్లో నెఫ్రైటిస్ అట్లాంటి కండిషన్స్లో మనకి యూరిన్ క్వాంటిటీ అనేది తగ్గిపోయి వాపులు ఉంటాయి. డయాబెటీస్లో మళ్ళీ కొన్ని కండిషన్స్లో యూరిన్ బాగానే పాస్ చేస్తారు కానీ క్రియాటిన్ పెరుగుతుంది. అంటే నీరు బయటికి పోవడము, మలినం బయటికి పోవడం 2 వేరు విషయాలు. ఇప్పుడు క్రియాటిన్ అనేది విష పదార్థం ఆర్ వేస్ట్ ప్రోడక్ట్. అది కిడ్నీ బయటికి పంపించలేకపోతుంది, నీరు మాత్రం బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ కండిషన్లో క్రియాటిన్ ఎక్కువన వాపులు ఉండవు. కాబట్టి యూరిన్ పోవడం అనేది అదొక భాగం మాత్రమే, మనం లెటర్సే ఒక ఫ్యాక్టర్ మాత్రమే. ఓకేనా, మీ డౌట్ తీరిందా? ఓకే, కలిస్తే మనము అన్ని పరీక్షలు మిగిలిన వాటిని చూసుకొని ఏ మేరకు నార్మల్గా మిమ్మల్ని ఉంచగలమో ఆలోచన చేస్తాం. ఓకే, నమస్తే. డాక్టర్ గారు, నెఫ్రోటిక్ సిండ్రోమ్ అంటే ఏంటంటే? మనకి మామూలుగా రక్తంలో వివిధ రకమైన ప్రోటీన్స్ ఉంటాయండి. మాంసకృతులు అంటే మాలిక్యూల్స్, గ్లోబులిన్స్ అట్లాంటివన్నీ. సో అవి వేరే వేరే పనులు నిర్వర్తిస్తుంటాయి. కిడ్నీ ఒక ఫిల్టర్ లాంటిది. సో కిడ్నీలో చిన్న చిన్న రంధ్రాలు ఉంటాయి, అవి యాక్టివ్గా పనిచేస్తుంటాయి. శరీరానికి కావలసిన అంటే మూత్రము తయారు చేసినప్పుడు అవి చాలా ముఖ్య విధి నిర్వర్తిస్తాయి. అయితే ఆ పొర ఎప్పుడైతే దెబ్బతింటుందో, గ్లోమరులర్ మెంబ్రెయిన్ అంటాము, దాంట్లో చిన్న చిన్న రంధ్రాలు, పోర్స్ ఉంటాయి. ఆ పోర్స్ అన్నవి వాటి కాన్స్టిట్యూషన్ దెబ్బతిన్నప్పుడు ఈ మాంసకృతుల ప్రోటీన్స్ అన్నింటివి లీక్ అయిపోయి
యూరిన్లోకి వస్తుంటాయి. జనరల్గా మనం యూరిన్ టెస్ట్ చేసినప్పుడు అసలు లేశం మాత్రం కూడా ప్రోటీన్స్ ఉండవు, జనరల్గా అధికంగా ఉండవు. అవన్నీ రక్తంలో ఉండిపోతుంటాయి అన్నట్టు. అంటే శరీరానికి కావాల్సినవి కిడ్నీ బయటికి పోకుండా నియంత్రణ చేస్తుంది. ఇవే రకరకాల వ్యాధుల వల్ల, అంటే ఇప్పుడు నెఫ్రాటిక్ సిండ్రోమ్ ఆర్ నెఫ్రైటిస్ ఇట్లాంటివి ఇన్ఫ్లమేషన్ అంటాం. మన శరీరంలో ఉన్న ఇమ్యూనిటీలో మార్పులు రావడం వల్ల అది డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఓకే. హలో స్వాతి అండి, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నానండి. డాక్టర్ గారితో వెల్కమ్ టు కాల్ యువర్ డాక్టర్ అండి. డాక్టర్ గారు ఇక్కడే ఉన్నారు, మీ సమస్యలు ఏమైనా ఉంటే చెప్పండి. సరే. నమస్తే అండి, చెప్పండి. నమస్కారం అండి సార్. చెప్పండి. మా ఫాదర్ 70 years ఉంటారు సార్. ఓకే సార్ డాడీకి కొంచెం క్రియాటిన్ లెవెల్స్ ఈ మధ్య అంటే ఒక 5-6 months నుంచి 4 అలా ఉంటుంది సార్. ఎంత ఉందన్నారు? 3-4 అలా ఉంటుంది ఓకే సార్. ఓకే. ఇక్కడ హైదరాబాద్ లో ఉంటాము, హైదరాబాద్ లో చెకప్ చేయించుకున్నాము. ఓకే. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ తోటి అలా ఉంటుంది అని అంటున్నారు. అంటే ఎలక్ట్రోలైట్స్ సోడియం తక్కువ ఉంటుంది. దానికి డయాలసిస్ ఒకసారి డయాలసిస్ చేశారు సార్. అది ఇన్ఫెక్ట్ అవుతుంది, ఇన్ఫెక్ట్ అవుతుందని డయాలసిస్ చేశారు. అండ్ నౌ ఇప్పుడు డయాలసిస్ ఒక్కొక్కసారి 4 ఉంటుంది, ఒక్కొక్కసారి 3 ఉంటుంది సార్. ఈ డయాలసిస్ అవసరం లేదు అని అన్నారు. చేయించుకోమంటారా? అంటే డయాలసిస్ 4 ఉంటే ఏమైనా మళ్ళీ ఫ్యూచర్ లో ఇబ్బంది పడుతుందా? ఇంకా మా దగ్గర కొంచెం మీరు ఫోకస్ గా చూస్తారని కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ కూడా చేస్తున్నారు కదా, ఈ మధ్య ఎలా ఉంటుంది ఏంటి ఒకసారి మీతో మాట్లాడినాక చూపించుకుందాం వచ్చి అని అనుకుంటున్నాను. ఓకే అండి. అయితే మనకి ఇంతకుముందు డయాలసిస్ చేశారన్నారు కదా, సో ప్రతిసారి అదే కండిషన్ ప్రివేల్ కాదు. అక్యూట్ సిచ్యువేషన్స్ అంటాం వాటిని. ఏదైతే మనము తెలుసుకునే లోపల ఎక్కువగా పెరిగిపోతుందో ఆ టైంలో పేషెంట్ని సేవ్ చేయడానికి డయాలసిస్ చేస్తామండి. తర్వాత కారణం కనుక్కొని ఆ కారణాన్ని ట్రీట్ చేస్తే కనుక అది రివర్స్ అయితే, లైక్ మీరు చెప్పినట్టు ఇన్ఫెక్షన్ తగ్గిపోయి ఉండొచ్చు. సో మళ్ళీ కిడ్నీ ఫంక్షన్ ఇంప్రూవ్ అయింది కాబట్టి ఇప్పుడు డయాలసిస్ అవసరమయ్యే స్టేజ్ కాదు అది. కాకపోతే ఏంటంటే మీరు చెప్పినట్టు క్రియాటిన్ 3 or 4 అంటే కిడ్నీ కాస్త అంత ఇంత దెబ్బతిన్నది అన్నట్టు. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆయన ఆరోగ్యం మెయింటైన్ కావడానికి మనం అన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఈ 3 లేదా 4 క్రియాటిన్లో ఆయన హెల్దీగా ఉండొచ్చండి. సో ఇది మెయింటైన్ చేస్తా పోతే ఇంకా మనం చాలా రోజులు ఇలా లాక్కు రావచ్చు. ముందు మనము కొన్నిసార్లు ఎంత ప్రయత్నం చేసినా గ్రాడ్యువల్గా మళ్ళీ క్రియాటిన్ ఎక్కువగా పెరిగి మళ్ళీ డయాలసిస్ అవసరం పడే పరిస్థితి ఉండొచ్చు. కానీ ఇప్పుడైతే మీరు అన్నట్టు ఒకవేళ ఆయనకు పెద్దగా వాపులు లేవు, శ్వాస ఇబ్బంది లేదు, మూత్రం బాగానే పాస్ చేస్తున్నారు, ఆకలి అవి పర్వాలేదు, ఆరోగ్యం పర్వాలేదు అంటే ఇంకా ఏమైనా లోపాలు అంటే అనీమియా కరెక్ట్ అయిందా, బీపీ కరెక్ట్ అయిందా, సోడియం ఎందుకు తగ్గిపోతుంది, లేదా సోడియం ఎక్కువగా ఎక్స్క్రీట్ చేస్తున్నారా లేదా, అసలే డైట్లో తీసుకోవట్లేదా. ఇప్పుడు డాక్టర్లు చెప్తారు కదా మీకు ఉప్పు ఎక్కువ పెట్టకంటే మీరు మొత్తానికి మానేసి ఉండొచ్చు. సో మరీ ఎక్కువ ఏది కూడా అతిగా మనం చేయకుండా సరిపడా సాల్ట్ ఇవ్వాలి. ఎందుకంటే లో సోడియం ఈజ్ ఆల్సో ఏ కాంప్లికేటెడ్ పిక్చర్ అన్నట్టు. మనకి బ్రెయిన్ ఫంక్షన్ తగ్గిపోవచ్చు, వీక్నెస్ డెవలప్ కావచ్చు. ఇలాంటివి లేకుండా మనము అన్ని సమపాళ్లలో ఉండేటట్టు కాస్త జాగ్రత్తలు తీసుకుంటే మనము ఇప్పుడు డయాలసిస్ చేయాల్సిన అవసరం లేదు. రెండోది వెదర్ యూరిన్ ఫ్రీగా పాస్ చేయగలుగుతున్నారా, ప్రాస్టేట్ గ్లాండ్ ఏమైనా పెరిగిందా, బ్లాడర్ కంప్లీట్గా ఎంటీ అవుతుందా, బీపీ కరెక్ట్గా కంట్రోల్ ఉందా, ఇవన్నీ మనం చెక్ చేసుకొని ఆయన ఆరోగ్యంగా ఉండేటట్టు చూసుకోవచ్చండి. అర్జెంటుగా 3-4 క్రియాటిన్ అనగానే డయాలసిస్ చేయాల్సిన అవసరం లేదు. అది పరిస్థితి బట్టి వీల్ డిసైడ్ వెదర్ టు డూ డయాలసిస్ ఆర్ నాట్. ఇప్పుడైతే మీరు చెప్పిన దాన్ని బట్టి అవసరం లేదండి. సార్ ఇప్పుడు డాడీకి డయాబెటిక్స్, డయాబెటిక్స్ అంటే కొంచెం ఫ్లక్చుయేషన్లో ఉంటుంది. ఒక్కొక్కసారి నార్మల్ ఉంటుంది, ఒక్కొక్కసారి 250-300 అట్లా కూడా ఉంటుంది సార్. దాంతో ఏమైనా ఎఫెక్ట్ పడుతుంది అంటారా సార్ ఇట్లా కిడ్నీ మీద ఎక్కువ తక్కువ అవ్వడంతో? అంటే కిడ్నీ ఇన్ఫెక్ట్ అయిపోతే డయాబెటిక్ షుగర్ లెవెల్స్ అనేది పెరుగుతాయా సార్? తప్పకుండా ఫ్లక్చువేషన్స్ ఉన్నప్పుడు మనకు లాంగ్ రన్లో ఎఫెక్ట్ పడుతుంది.
ఆల్రెడీ ఫంక్షన్ కూడా తక్కువ ఉన్నది కాబట్టి ఇంకా ఎక్కువ ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి మీరు ఎన్ని రోజులకు ఒకసారి పరీక్ష చేస్తుంటారు? 2 months. షుగర్ టెస్ట్ అయితే కామన్గా 2 days ఒకసారి. ఓకే, మీరు తరచుగా పరీక్ష చేస్తూ మందులు ఇన్సులిన్, లాంగ్ యాక్టింగ్ ఇన్సులిన్ లాంటివి ఉంటాయి, 24 hours 48 hours మోర్ దెన్ దట్. వేరే మెడిసిన్స్ కూడా ఉంటాయి ఎక్కువ కాలం పనిచేసేటట్టు. ఇవి వాడుకొని మనము ట్యాబ్లెట్స్ ప్లస్ ఇన్సులిన్ అట్లా మోతాదులో కూడా వాడుకొని ఫ్లక్చువేషన్స్ లేకుండా చేసుకోవచ్చు. మీరు అన్నట్టు కొంచెం మరీ మనం పరీక్ష చేస్తే షుగర్ నియంత్రణ చేయవచ్చు, అదేం కష్టతరం కాదు. సరే సార్, అయితే ఒకసారి తీసుకొని వస్తారు సరే, మంచి. ఎందుకంటే ఇక మీరు మంచిగా ట్రీట్మెంట్ ఇస్తారు, చాలా మంది దగ్గర మీరు కొంచెం ఏమన్నా ఫేమస్ నెఫ్రాలజిస్ట్ దగ్గర ఒకసారి తీసుకొచ్చి మీ దగ్గర చూపించుకొని తర్వాత ఇంకా మీ ఐడియాస్లో కార్యక్రమాన్ని ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ. డాక్టర్ గారు, అయితే మనకి కిడ్నీ ప్రాబ్లమ్స్లో ఈ రక్త కణాలు పడిపోవడం అనేది చాలా తరచుగా చూస్తూ ఉంటాం. ఇది ఎందువల్ల అంటారు? మన శరీరంలో హిమోగ్లోబిన్ అంటే రక్తము సరైన పాలలో ఉండడానికి దోహదపడేది కిడ్నీ ఒక మెయిన్ ఆర్గన్ అండి. మన బోన్ మ్యారో అంటే మూలి, ఎముకల మధ్యలో మూలి ఉంటుంది కదా, దాంట్లో ఈ రక్తం ఉత్పత్తి అవుతుంది. మనం తినే ఆహారంలో ఐరన్, B12, B6 ఇట్లాంటి పదార్థాలు సమపాలలో ఉన్నప్పుడు ఈ ఐరన్ని ఉపయోగించుకొని మ్యారోలో రక్తం ఉత్పత్తి అవుతుంది. అయితే మన శరీరంలోని ఆక్సిజన్ సాంద్రతని కిడ్నీ పసిగడుతుంది. ఆక్సిజన్ ఎప్పుడైతే హిమోగ్లోబిన్ ఆక్సిజన్ని క్యారీ చేస్తుంది లంగ్స్ నుంచి వివిధ ఏరియాస్కి. సో ఆక్సిజన్ సప్లై హిమోగ్లోబిన్ ద్వారా జరుగుతుంది. కాబట్టి ఈ ఆక్సిజన్ సాంద్రత ఎప్పుడైతే తగ్గుతుందో, కాన్సన్ట్రేషన్ ఆర్ ది పార్షియల్ ప్రెజర్ అంటాం, అది కిడ్నీ లోపల పసిగట్టబడుతుంది. అయితే ఈ కిడ్నీలో కొన్ని సెల్స్ ఉంటాయి, అవి ఎరిథ్రోపాయిటిన్ అనే హార్మోన్ని ఉత్పత్తి చేస్తాయి. ఇవి మళ్ళీ తిరిగి బోన్ మ్యారో మూలిలో బోన్ మీద పనిచేసినప్పుడు రక్తం అనేది ఉత్పత్తి అవుతుంది. సో కిడ్నీ వ్యాధి ఒక స్టేజ్ దాటి 50% ఆర్ మోర్ దెన్ దట్ డ్యామేజ్ జరిగినప్పుడు ఈ ఆ సెల్స్ అవి ఈ ఎరిథ్రోపాయిటిన్ హార్మోన్ ఉత్పత్తి చేసే సెల్స్ దెబ్బతింటాయి. కాబట్టి మనకు ఎరిథ్రోపాయిటిన్ లేకపోయే వరకు రక్తము ఉత్పత్తి అయినా కూడా మెచ్యూరిటీ స్టేజ్లోకి అంటే ఫంక్షనల్గా యాక్టివ్ అయ్యే పరిస్థితుల్లోకి రాలేకపోయి రక్తం హిమోగ్లోబిన్ అనేది తక్కువగా ఉంటుంది. కాబట్టి కిడ్నీ వ్యాధి ఉన్నప్పుడు అనీమియా, రక్తహీనత అయ్యే అవకాశం ఉంటుంది. మనము ఐరన్ డెఫిషియన్సీ ఉందా, B12, B6 ఇట్లాంటివన్నీ రీప్లేస్ చేసుకుంటూ ఈ ఎరిథ్రోపాయిటిన్ హార్మోన్ని తరచుగా రీప్లేస్ చేస్తే మనము రక్తాన్ని వృద్ధి చేయవచ్చు. ఈ రక్తహీనత వల్ల ఏంటంటే పేషెంట్కి ఒకటి అన్ఈజీగా ఉండి యాక్టివ్నెస్ తగ్గిపోవచ్చు, నిద్ర సరిగ్గా పోకపోవచ్చు, ఆకలి తగ్గిపోవచ్చు. ఇలాంటి లక్షణాలు తొందరగా టైర్డ్ అయిపోతుంటారు. సో యాక్టివ్గా ఆలోచన చేయలేకపోతారు, పనులు నిర్వర్తించలేకపోతారు. సో దాన్ని మనము ఈ ఎరిథ్రోపాయిటిన్ అండ్ ఐరన్, B12 మిగిలిన డెఫిషియన్సీస్ కూడా కరెక్ట్ చేసుకుంటే మనము అనీమియాని కరెక్ట్ చేస్తే ఆరోగ్యాన్ని మెయింటైన్ చేయగలుగుతాం. డయాలసిస్ ఇందాక మనం మాట్లాడుకున్నాం, అది ఎంత ప్రాసెస్ అనేది టైం పడుతుంది? ఒక డయాలసిస్ స్టార్ట్ చేసిన తర్వాత హౌ లాంగ్ అంటే ఎంత సమయం పడుతుంది? ఇప్పుడు ఈ డయాలసిస్ అనేది ఏంటి? డయాలసిస్ అనేది కృత్రిమంగా మనము కిడ్నీ నిర్వర్తించే పనిని చేస్తూ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడం. అంటే శరీరంలో ఏవైతే మలినాలు ఉత్పత్తి అవుతాయి, అధికంగా ఉన్నవి, తక్కువ ఉన్నవి, వాటిని కరెక్ట్ చేసుకుంటూ మనము దాన్ని శరీరాన్ని కరెక్ట్గా ఉంచుకోవచ్చు. కిడ్నీ ఎట్లయితే రక్తం పడపోసి మూత్రము, యాసిడ్, సాల్ట్స్ ఇట్లాంటివన్నీ ఎక్స్ట్రాక్ట్ చేస్తుందో డయాలసిస్ ప్రక్రియలో కూడా అదే జరుగుతుంది. ఒక ఉల్లిపొర ఆస్మాటిక్ మెంబ్రెయిన్ ఉంటుంది, దానికి ఒకవైపు మనం డయాలసైట్ ఫ్లూయిడ్ అంటాం, దాన్ని రన్ చేస్తాము. ఇంకా ఆ మెంబ్రెయిన్కి ఇంకో వైపు రక్తం ఉంటుంది. ఈ రెండింటి మధ్యలో ఆస్మాటిక్ ప్రాసెస్ ద్వారా, డిఫ్యూజన్ ద్వారా మలినము ఏదైతుందో యూరియా, క్రియాటిన్ అట్లాంటి టాక్సిక్ ప్రొడక్ట్స్ అన్ని ఈ డయాలసైట్ ఫ్లూయిడ్లోకి వచ్చేస్తాయి. సో దాన్ని మనం ఒక డయాలసిస్ మిషన్ ద్వారా నియంత్రణ చేస్తాం. కరెక్ట్గా
పేషెంట్కి ఇబ్బంది కాకుండా టెంపరేచర్ మెయింటైన్ కావాలా, ఫ్లో సరిగ్గా మెయింటైన్ కావాలా, బీపీ డ్రాప్ కావద్దు, అందులోకి ఎయిర్ ఎంట్రీ కావద్దు, స్టెరైల్గా ఉండాలి, ఇట్లాంటివన్నీ మనం మెషిన్ ద్వారా నియంత్రణ చేస్తూ ఈ డయాలసిస్ ప్రాసెస్ని చేసి ఆ పేషెంట్ని ఆరోగ్యంగా ఉంచుతాం. అయితే కామన్గా ఏంటంటే మనకి డయాలసిస్లో 2 రకాలు ఉంటాయి. ఒకటేమో హీమోడయాలసిస్ అంటాం, ఇంకోటి పెరిటోనియల్ డయాలసిస్ అంటాం. హీమోడయాలసిస్ అనేది డైరెక్ట్గా రక్తాన్ని వడపోతు చేయడం. పెరిటోనియల్ డయాలసిస్ ఏంటంటే మన స్టమక్లో పెరిటోనియం అనే ఒక మెంబ్రేన్ ఉంది. ఆ మెంబ్రేన్ అవతల ఉన్న బ్లడ్ వెజల్స్కి పొట్టలో వేసిన నీరు, ఈ డయాలసిడ్ ఫ్లూయిడ్, ఈ రెండింటి మధ్య ఎక్స్చేంజ్ జరిగేటట్టు చూడడం పెరిటోనియల్ డయాలసిస్. సో హీమోడయాలసిస్కి ఏంటంటే ప్రతి పేషెంట్ ఒకసారి మనము వాళ్ళకి కిడ్నీ వ్యాధి ఉంది, మందుల ద్వారా మనం వీళ్ళని ఇంకా మెయింటైన్ చేయలేము ఆరోగ్యంగా, ఇంకా డెఫినెట్లీ వీ నీడ్ ఏ సపోర్ట్, ఎక్స్టర్నల్ సపోర్ట్ అని అనుకున్నప్పుడు డయాలసిస్కి మనం వాళ్ళని చేస్తాం. సో ఇదే మనకి ఎట్లా అంటే వారంలో కనీసం 9 నుంచి 12 గంటల వరకు చేయాల్సి ఉంటుంది ఒక వ్యక్తి ఆరోగ్యంగా ఉండాలంటే. హలో 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 డైలీ యువర్ డాక్టర్ ప్రోగ్రామ్కి స్వాగతం అండి. ఎవరు మాట్లాడేది? గుడ్ ఈవినింగ్, వెంకటరమణ సార్ మాట్లాడాలి. ఇక్కడే ఉన్నారండి, మీ సమస్యలు ఏమైనా ఉంటే చెప్పండి. మీ పేరు చెప్పండి. డాక్టర్ వెంకటరమణ సార్. నమస్తే అండి, మీ పేరు చెప్పండి. సార్ సుమన్ సార్. సుమన్, ఓకే చెప్పండి మీ ప్రాబ్లం. సార్ ఇది మా ఒక రిలేషన్స్ అంటే క్రియేటివ్ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి, ఎక్కడ తగ్గుతూ ఉంటాయి సార్. అంటే చాలా మంది చెప్తుంటే వెంకటరమణ సార్ చాలా సీనియర్, చాలా దగ్గర బాగుంటుంది, చాలా మంది అనుకుంటే నేను కూడా విన్నాను చాలా. అంటే సరే మీతో మాట్లాడటం కదా మంచి చెప్పేసి అని అది అంటే వాళ్ళకి ఏమవుతుందంటే అప్పుడప్పుడు 3-5 నుంచి 3 రావడం, 3-2 రావడం, అంటే వాళ్ళు డయాలసిస్ మీరు వెళ్ళలే కానీ ఇలా అవుతుంది సార్. అంటే మీ దగ్గర షుగర్ ఉంటారని వాళ్ళు పిల్లలు ఉంటారు సార్ వాళ్ళు. ఓకే ఓకే పర్వాలేదు, మీరు ఎప్పుడైనా చూపించవచ్చు, కానీ 5 నుంచి 3-2 కావడం అంటే ఇంప్రూవ్మెంట్ అవుతున్నట్టే కదా. ఇంకేమైనా వేరే ప్రాబ్లమ్స్ ఉంటే చెప్పండి. ఇప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి, ఎప్పుడైనా మీరు వచ్చి చూపించుకోవచ్చు. అదే మనము ఆ కారణం చూద్దాం. అంటే ఇప్పుడు ఇలా జరగడం అంటే ఏంటంటే ఆ కారణం ఏదో వస్తుంది తగ్గిపోతుంది, వస్తుంది తగ్గిపోతుంది అన్నట్టు. ఇప్పుడు ఏదైనా కాజ్ ఎక్కువైనప్పుడు క్రియాటిన్ పెరుగుతుంది, ఆ కాజ్ తగ్గిపోతే ఇంప్రూవ్ అవుతున్నట్టు. ఓకే ఏమంటారు? హలో మీరేమో అడిగారు ఇప్పుడు. ఓకే, సీజనల్ వేరియేషన్ ఏమి ఉండదండి. ఒకసారి కిడ్నీ వ్యాధి వచ్చిన తర్వాత పెద్దగా సీజనల్ వేరియేషన్ అని ఉండదు. బట్ ఇప్పుడు సపోజ్ వాళ్ళు ఆల్రెడీ కొంచెం కాంప్రమైజ్ స్టేట్లో ఉన్నప్పుడు మనం సరిపడా నీరు ఇవ్వకపోతే డీహైడ్రేషన్ కుడ్ బి ఏ కాజ్ అండి. ఇఫ్ దే ఆర్ యూజింగ్ పెయిన్ కిల్లర్స్, ఇప్పుడు తెలియకుండా మనం నొప్పులకు, మోకాల నొప్పులను, మెడల నొప్పు, తలనొప్పు ట్యాబ్లెట్స్ వేస్తాం. ఆ పరిస్థితుల్లో కూడా కిడ్నీ ఫంక్షన్ డ్యామేజ్ అయ్యి మళ్ళీ పెరుగుతుంది. దాని ఎఫెక్ట్ తగ్గితే మేబీ తగ్గవచ్చు. అట్లా కొన్ని కారణాలు ఏవైతే మనము పసిగా అంటే మనకు తెలియకుండా వాటిని వస్తున్నాయో ఆ కారణాలు ఏంటో కనుక్కుందాం. కనుక్కుంటే ఎందుకు పెరుగుతుంది, ఎందుకు తగ్గుతుంది, అసలు కిడ్నీ ఉనికి ఎట్లా ఉంది, హైపర్ టెన్షన్ ఉందా, ప్రోటీన్ లాస్ ఏ పార్టీ ఉంది అనేది మనం కనుక్కుంటే ఎప్పుడు వరకు డయాలసిస్కి అవసరం పడే అవకాశం ఉందో అనేది మనం కనుక్కోవచ్చు. ఓకే సరే, ఓకే థ్యాంక్ యూ. డాక్టర్ గారు, ఈ డయాలసిస్ ప్రాసెస్ అనేది అయిపోయిన తర్వాత అసలు క్యూర్ ఉంటుందా కిడ్నీ ప్రాబ్లమ్స్? ఓకే, ఇప్పుడు ఈ డయాలసిస్ అనేది రెండు కండిషన్స్లో చేస్తామండి. ఎప్పుడు కానీ ప్రతి వ్యాధికి దేర్ ఆర్ 2 kinds ఆఫ్ స్టేట్స్. అంటే అక్యూట్ సిచ్యువేషన్ అనేది షార్ట్ టర్మ్ ఉంటుంది, వ్యాధి ఏదైనా తర్వాత ఉండకపోవచ్చు. అట్లాంటి పరిస్థితుల్లో డయాలసిస్ అనేది టెంపరీగా ఉంటుంది, అక్యూట్ కిడ్నీ ఫెయిల్యూర్. ఎప్పుడైతే మనం ఆ కారణం పసిగట్టి దాన్ని కంప్లీట్గా క్యూర్ చేయగలమో అప్పుడు కిడ్నీ వ్యాధి అనేది కంప్లీట్గా తొలగిపోవచ్చు. అప్పుడు డయాలసిస్ అనేది ఓన్లీ సపోర్టివ్, అంటే మనకు కండిషన్ దాటేయడానికి యూజ్ చేస్తాం.
గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ అండి. డైలీ యువర్ డాక్టర్ ప్రోగ్రామ్కి స్వాగతం. మీకు ఉన్న సమస్యలు ఏమైనా ఉంటే చెప్పండి, డాక్టర్ గారు ఇక్కడే ఉన్నారు. మేడం మీకున్న సమస్యలు ఏమైనా ఉంటే ఇక్కడే ఉన్నారు, డాక్టర్ గారు చెప్పండి. నాకు కొంచెం మూత్రం సమస్య ఉంది మేడం. చెప్పండి, మీ పేరు చెప్పాలా? నా పేరు అశోక్ సార్, నేను పైకిపల్లి వరంగల్ నుంచి ఓకే, చెప్పండి సార్. సిన్స్ 30 days పైగా మూత్రం అంతా వస్తున్నాను సార్. తర్వాత పెయిన్ కూడా వస్తుంది. ఓకే, కొద్ది గడుపులో ఎవరికి వైపు పెయిన్ వస్తుంది సార్, మంటగా ఉంటుంది. మీ వయసు ఎంత? ఏమైనా ట్రీట్మెంట్ ఇస్తారా? అట్లా కాదు, మీ వయసు ఎంత? నా వయసు 61 సార్. ఓకే, షుగర్ బీపీ ఏమైనా ఉన్నాయా? షుగర్ ఉంది సార్, బీపీ ఉంది, కాకపోతే నార్మల్ ఉంది సార్. ఓకే, మూత్రము రాత్రి ఎక్కువ సార్లు లేవడం అట్లా ఏమన్నా ఉందా? ఉంది సార్, 4-5 times పోతాం. గతంలో 10 years బ్యాక్ అట్లా వన్స్ పోయేది, ఇప్పుడు 4 times పోతుంది. ఓకే, ఇప్పుడు మీరు 60 అన్నట్టు అన్నారు వయసు. 61 సార్. సో ఈ వయసులో ఎంతదంటే మెయిన్గా మనము ప్రాస్టేట్ గ్రంథి ఏమన్నా పెరిగిందా చూసుకోవాలా. ఈ ప్రాస్టేట్ గ్రంథి అనేది మగవాళ్ళల్లో ఉంటుంది. మెయిన్గా 40 ఏళ్ళు వయసు దాటిన తర్వాత అది సైజు పెద్దగా అవుతుంది అన్నట్టు. సో మన మూత్ర ద్వారంలో అది ఒక భాగం అన్నట్టు, మూత్రం దారిలో అది పెరిగినప్పుడు ఈ మూత్రము మీరు ఫ్రీగా పోలేక తట్టుకున్నట్టు కావడము, తొందరపడము, మరీ రావడము, చేసిన తర్వాత కూడా మళ్ళీ చేయడము, లేదా మధ్యలో ఆగిపోవడం లాంటిది చిన్న చిన్న చుక్కల్లాగా పడిపోతూ ఉంటుంది. కాబట్టి మనము దీన్ని ఏంటంటే ఫస్ట్ అసలు అది కారణం అదేనా కాదా చూడడానికి ఒకసారి స్కానింగ్ చేయాలండి. స్కానింగ్ చేస్తే ప్రాస్టేట్ గ్రంథి పెరిగిందా లేదా తెలుస్తుంది. తర్వాత ఎక్కువగా పెరిగి ఉంటే దానికి మనం దాంట్లో క్యాన్సర్ లాంటిది ఏమన్నా ఉందా అనేది తెలుసుకోవాలా. ప్రాస్టేట్ క్యాన్సర్, పిఎస్ఏ టెస్ట్ అట్లా అంటాము. అవి చేసి అదేనండి అవి చూసుకొని మనము ఇన్ఫెక్షన్ ఉంటే యాంటీబయాటిక్ కానీ లేదా యూరిన్ దార ఫ్రీగా అయిపోయేటట్టు మందులు కానీ వాడాల్సి ఉంటుంది. సో అర్జెంటుగా మీరు ఒకసారి స్కానింగ్ చేసుకుంటే మనము కారణం ఏంటో కనుక్కొని దానికి ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. ఓకే, డాక్టర్ గారు ఇందాక మనం క్యూర్ గురించి సో ఇప్పుడు ఈ డయాలసిస్ అన్నది ఇట్ విల్ బి ఇన్ ద అక్యూట్ సిచ్యువేషన్, అక్యూట్ రీనల్ ఫెయిల్యూర్. ఆ తర్వాత ఆ వ్యాధి తగ్గిపోతుంది కాబట్టి ఆటోమేటిక్గా కిడ్నీ కూడా ఫంక్షన్ ఇంప్రూవ్ అవుతుంది. సో మళ్ళీ డయాలసిస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. రెండోది క్రానిక్ మనం మెయింటెనెన్స్ హీమోడయాలసిస్ అంటాం, అంటే క్రానిక్ కిడ్నీ డిజీజ్. ఎప్పుడు అంటాం దాన్ని, దాంట్లో ఇంకో పదం వాడతాం, ఎండ్ స్టేజ్. ఎండ్ స్టేజ్ కిడ్నీ డిజీజ్ అంటే ఎండ్ స్టేజ్ మనిషికి కాదు, ఎండ్ స్టేజ్ కిడ్నీకి. అంటే ఇంకా కిడ్నీ మనం ఇప్పుడు బీపీ కంట్రోల్ చేస్తున్నాం, యాసిడ్ కంట్రోల్ చేస్తాము, అనీమియా ట్రీట్ చేస్తున్నాం, బోన్ డిజీజ్ ట్రీట్ చేస్తున్నాం. ఇలా అన్ని ట్రీట్ చేసినా కూడా పేషెంట్ ఆరోగ్యంగా ఉండలేదు. అంటే ఆ పరిస్థితుల్లో ఆ బ్లడ్ని మనం ప్యూరిఫికేషన్ స్టార్ట్ చేయాలి, బ్లడ్ని ప్యూరిఫై చేయడం, అప్పుడు ఈ డయాలసిస్ వాడటం. ఈ క్రానిక్ ఎండ్ స్టేజ్ డిజీజ్ లోపల మనకు డయాలసిస్ చేయడం వల్ల కిడ్నీ రికవర్ అనేది కాదు. పేషెంట్ హెల్తీ అవుతాడు కానీ మనము కిడ్నీ మాత్రం రికవర్ కాదు. అయితే కొంతమంది అపోహ ఏముంటుందంటే ఒక్కసారి చేస్తే మళ్ళీ చేయాలంటే, ఈ మళ్ళీ చేయాల్సిన ఆలోచన ఎందుకు వస్తుంది? అక్కడ కిడ్నీ అనేది ఇంప్రూవ్ అయ్యే అవకాశమే లేదు. హలో 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 వెల్కమ్ అండి డైలీ యువర్ డాక్టర్కి. మీ పేరేంటండి? నా పేరు ఆకాంక్ష అండి. మీకున్న సమస్యలు ఏమైనా ఉంటే చెప్పండి, డాక్టర్ గారు ఇక్కడే ఉన్నారు. ఓకే, యాక్చువల్గా మా ఆడపడ్డ వాళ్ళ అబ్బాయికి కిడ్నీ ప్రాబ్లం ఉంది. రెగ్యులర్గా డయాలసిస్ చేపిస్తున్నారు వాళ్ళు. ఓకే, వయసు ట్రాన్స్ప్లాంటేషన్ చేశారని విన్నాను. సో అబ్బాయి చిన్న ఏజ్ 25 years ఓల్డే ఉంటారు. కాకపోతే మనకి యూరిన్ అవుట్ అనేది ప్రాపర్గా లేదు. సో అందుకని డయాలసిస్ చేస్తున్నాము రెగ్యులర్గా. మొత్తం యూటే కదా, సో ట్రాన్స్ప్లాంటేషన్కి వెళ్ళాలా లేదంటే మన మెడిసిన్ ద్వారా క్యూర్ అయితాయా, లేకపోతే ఇంకేమైనా ఆల్టర్నేట్ మెథడ్స్ ఉన్నాయా అని అడుగుతామని కాల్ చేశాను. ఓకే అండి, ఇప్పుడు 25 ఏళ్ళు వయసు, ఎప్పటి నుంచి డయాలసిస్ చేస్తున్నారు? ఇప్పుడు ఆల్మోస్ట్ 6-7 months అవుతుందండి. ఓకే, అంటే దాదాపు 6-7 months నుంచి డయాలసిస్ చేస్తున్నారంటే అది క్రానిక్ కిడ్నీ డిజీజ్. మోస్ట్లీ అది నార్మల్ కాకపోవచ్చు.
డయాలసిస్ మీద హీ కెన్ కంటిన్యూ. కాకపోతే ఏంటంటే డయాలసిస్ అనేది మనకు లైఫ్ సేవింగ్ అయినా ఆరోగ్యాన్ని ఇచ్చేదైనా కూడా ఇది పేషెంట్ బ్రతికున్న నాళ్ళు చేయాల్సి వస్తుంది. ఎప్పుడెప్పుడైతే మనం ఆపేస్తామో మళ్ళీ పేషెంట్కి ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. అంటే ఒక 6 నెలలు కానీ నెల చేసి మానేసిన మళ్ళీ ప్రాబ్లం తలెత్తుతుంది. కొంచెం బాగానే ఉంది కదా అని చెప్పేసి ఒక 1 month అట్లా అవుతుంటే అప్పుడు మళ్ళీ ప్రాబ్లం అయింది, మళ్ళీ వచ్చింది. అయితే అదే ఇప్పుడు ఈ డయాలసిస్ అనేది దో ఇట్ ఈస్ లైఫ్ సేవింగ్, అంటే మన ప్రాణాన్ని కాపాడేదైనా మనకు ఆరోగ్యాన్ని ఇచ్చేదైనా మనకు దేవుడు ఇచ్చిన కిడ్నీ లాగా మాత్రం పనిచేయదండి డయాలసిస్. సో దానంత ఎఫిషియెంట్ కాదు. కాబట్టి రెండోది ఏంటంటే డయాలసిస్లో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే హైపర్ టెన్షన్ కంట్రోల్ కాకపోవచ్చు, ఫ్లూయిడ్ మీరు చెప్పినట్టు నీరు కానీ అట్లా ఆయాసం పెరగవచ్చు, మధ్య మధ్యలో రక్తం లేకపోవచ్చు, బోన్ డిజీజ్ కావచ్చు, ఆకలి తగ్గిపోవచ్చు. సో ఇట్లాంటి కండిషన్స్ అంటే ఉంటాయి. కాబట్టి అందులో వారంలో 3 రోజులు కంపల్సరీగా, ఇంకా అవసరమైతే ఎక్కువసార్లు కూడా డయాలసిస్ చేయాలి. కాబట్టి మనము పర్మనెంట్గా అంటే ఇంకా దీనికన్నా బెటర్ క్యూరే ట్రాన్స్ప్లాంటేషన్. కిడ్నీ మార్పిడి ఆల్వేస్ డయాలసిస్ కన్నా బెటర్. అయితే ఈ కిడ్నీ మార్పిడి చేయాలి అన్నప్పుడు కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఒకటి పేషెంట్ ఆరోగ్యంగా ఉండాలా, రెండోది డోనర్ కావాలి. ఎవరు కిడ్నీ ఇస్తారనేది మనం ఆలోచన చేయాలి. సొంత రిలేటివ్స్లో తల్లి, తండ్రి, అన్న, తమ్ములు, అక్క చెల్లెళ్ళు, పిల్లలు, భార్య, భర్తకు భార్య, భార్యకు భర్త, ఇట్లా ఈ గ్రూప్ ఆఫ్ పేషెంట్స్ ఉంటే మనం ఈజీగా కిడ్నీ మార్పిడి ఎక్కడైనా చేసుకోవచ్చు. ఒకటి లేదు సెకండ్ డిగ్రీ రిలేటివ్ అంటే మీ సపోజ్ ఆ పేషెంట్ యొక్క మామయ్య, బాబాయిలు వాళ్ళు ఎవరైనా కిడ్నీ ఇవ్వాలంటే మనం గవర్నమెంట్ని అప్రోచ్ అయ్యి పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఒకటి. రెండోది. మూడోది ఏంటంటే కొన్ని కారణాల వల్ల ఎవరూ కూడా కిడ్నీ ఇవ్వలేని పరిస్థితి, లేదా ఆ కిడ్నీ బ్లడ్ గ్రూప్ కలవకుండా మనకు ఇబ్బంది ఉండొచ్చు. అలాంటి పరిస్థితిలో డిసీజ్ డోనార్ అంటాం. అంటే ఎవరైనా వ్యక్తులు ఏ కారణం చేతైనా చనిపోయినప్పుడు వాళ్ళని బ్రెయిన్ డెడ్ అంటాం కదా, అలాంటి పేషెంట్స్ వాళ్ళ కిడ్నీ మనం ప్రొక్యూర్ చేసుకోవచ్చు. అంటే దాన్ని చేసే సంస్థ ఒకటి ఉంటుంది. సో దాన్ని మనము మీరు దాంట్లో నమోదైతే జీవన్ దాన్ అని ఇప్పుడు మన తెలంగాణ ప్రభుత్వం జీవన్ దాన్ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్గా నిర్వర్తిస్తుంది. మీరు ఆ పేరు దాంట్లో నమోదు చేస్తే ఇన్ కేస్ మీ రిలేటివ్స్లో లేదా మీ పిల్లవాడి తల్లిదండ్రి, అన్నదమ్ములు ఎవరైనా కిడ్నీ ఇవ్వలేకపోతే, మనకు కుదరకపోతే మనం అందులో పేరు నమోదు చేస్తే మనకి ఆ సీరియల్ ఆర్డర్లో వాళ్ళు కిడ్నీ మనకు ఇచ్చే అవకాశం ఉంటుంది. అలా మనము కిడ్నీ ప్రొక్యూర్ చేసుకోవచ్చు. ఇంకా ఎలాంటి పరిస్థితి లేనప్పుడు ఈవెన్ ఒకవేళ గ్రూప్ కలవకున్నా కూడా ఏబీఓ ఇన్కంపాటిబుల్ ట్రాన్స్ప్లాంట్ అంటాం దాన్ని. ఆ ప్రక్రియ ద్వారా కూడా మనం కిడ్నీ మార్పిడి చేసుకోవచ్చు. ఎంత టైం పడుతుంది డాక్టర్ ఎన్రోల్ అంటే మన గ్రూప్ బట్టి ఉంటుందండి. ఇప్పుడు కామన్గా ఉన్న గ్రూప్స్, ఇప్పుడు ఓ గ్రూప్ ఉంటే ఎవరిది వాళ్ళ ఇంట్లో వాళ్ళ ట్రాన్స్ప్లాంట్ అయిపోతుంది కదా. సో ఓ గ్రూప్ వాళ్ళు ఎవరైతే పేషెంట్స్ ఉంటారో వాళ్ళు లార్జ్ నెంబర్స్లో ఉంటారు. సో అలాంటి వాళ్ళ కిడ్నీ దొరకాలంటే చాలా టైం పడుతుంది. ఓ గ్రూప్ పేషెంట్ అక్కడ మనకి బ్రెయిన్ డెడ్ దొరకాలా, చేయాలా. సో మనకు కావాల్సిన గ్రూప్ దొరకాలంటే జనరల్ పీరియడ్ ఆఫ్ వెయిటింగ్ విల్ బి అరౌండ్ 2 to 3 years అండి. మనకి కొన్నిసార్లు ఎర్లీగా కూడా దొరకవచ్చు, బట్ అది చెప్పలేము. యావరేజ్గా 2 నుంచి 3 ఏళ్ళు ఆగాల్సి ఉంటుంది ఒకవేళ మనం జీవన్ దాన్ ప్రోగ్రాంలో ఎన్రోల్ చేసుకుంటే. యాక్చువల్లీ ఏంటంటే మా ఆడపడుచు వాళ్ళ హస్బెండ్ ఇద్దరు కొంచెం ఏజ్డ్, సో వాళ్ళని డొనేట్ చేయడానికి లేదు. ఏజ్డ్ అంటే ఎంత వయసు ఉంది వాళ్ళకి? షుగరు, బీపీ, కిడ్నీ వ్యాధి, వేరే రకమైన లాంగ్ టర్మ్ క్యాన్సరు ఇట్లాంటివి ఉండొద్దు. ఒకటి, వాళ్ళ కిడ్నీ ఆరోగ్యం బాగానే ఉండి వాళ్ళకి జనరల్గా ఇఫ్ దే ఆర్ హెల్తీ, ఏజ్ ఈజ్ నాట్ ఎ క్రైటీరియా. ఆరోగ్యం ఇప్పుడు ఒక మనిషి 70 ఏళ్ల వయసులో 50 ఏళ్ల వయసు ఉన్న వ్యక్తి కన్నా ఎక్కువ ఆరోగ్యంగా ఉండగలుగుతారు. అలాంటి వాళ్ళు ఒక నంబర్ ఈజ్ నాట్ ద క్రైటీరియా, బట్ యావరేజ్గా మనం 65-70 దాటితే కిడ్నీ వాళ్ళ నుంచి జనరల్గా తీసుకోం. బట్ వాళ్ళ ఆరోగ్యం బాగుండి వాళ్ళ కిడ్నీ బాగానే ఫంక్షన్ ఉండి మనం పరీక్షల ద్వారా తెలుసుకొని ఒకవేళ మనం అవసరం అనుకుంటే ఎక్స్టెండెడ్ క్రైటీరియా కింద తీసుకోవచ్చు.
ఇంకొక లాస్ట్ డౌట్. చెప్పండి. ఒకవేళ ఒక సిస్టర్ ఉంది, తను ఇవ్వాలనుకుంటుంది, 22 years. ఒకవేళ డొనేట్ చేస్తే పెళ్లి కాని అమ్మాయి, సో రేపు పొద్దున్న ప్రెగ్నెన్సీ దానికి ఏమైనా కాంప్లికేషన్స్ ఉంటాయా ఇవ్వడం వల్ల? జనరల్ ఏంటంటే కిడ్నీ ఎవరిస్తారంటే మనం 100% వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారనే వ్యక్తి నుంచే కిడ్నీని సంగ్రహిస్తాం. సో మనకి న్యాచురల్గా ఏమంటే ఒక 1000 మంది కానీ 10,000 మంది పరీక్ష చేసినప్పుడు ఒక 10-20 మెంబర్స్ సింగిల్ కిడ్నీతో పుడతారు. అంటే దీని అర్థం ఏంటంటే ఒక్క కిడ్నీతో మనకున్నవి రెండా ఒకటో మనకు తెలియదు అన్లెస్ వి టెస్ట్ ఇట్. కాబట్టి ఒక్క కిడ్నీ అనేది ఒక మనిషిని ఆరోగ్యంగా ఉంచి ఎల్లకాలం బాగుండే అవకాశం ఉంటుంది ఒక్క కిడ్నీ. కాబట్టి ఆ అమ్మాయి కిడ్నీ ఇస్తే ఏం ప్రాబ్లం ఉండదు. 2 కిడ్నీలు ఉన్నప్పుడు కూడా వ్యాధి వస్తుంది కదా. సో అలాంటిది ఆ ఒక్క కిడ్నీ ఉన్నప్పుడు కదా అదే రకం వ్యాధి వస్తే దానికి కిడ్నీ ఇచ్చినందుకు సంబంధం లేదండి. కాబట్టి ఆ ఒక్క కిడ్నీతోని నార్మల్గా ఉండొచ్చు, ఈవెన్ ప్రెగ్నెంట్ కావచ్చు. అది కాకపోతే మనకున్న కొన్ని సోషల్ ఆబ్లిగేషన్స్, మీరు అన్నట్టు పెళ్లి కాలేదన్నారు కదా, రేపు వాళ్ళు చేసుకునే వ్యక్తి లేదా అత్తగారు వాళ్ళు పెద్ద మనసుతో అంగీకరిస్తే ఇట్స్ నాట్ అన్ ఇష్యూ ఎట్ ఆల్. ఉండదండి. ఎవరు కిడ్నీ ఇచ్చినా కూడా మనం ఫస్ట్ వి మేక్ షూర్ దట్ వాళ్ళు 100% గ్యారెంటీగా వాళ్ళ ఆరోగ్యం తర్వాత కూడా బాగుంటుంది అనేది చూస్తాం. అంటే ప్రతిదీ చెక్ చేస్తామండి. హార్ట్, బ్రెయిన్, వాళ్ళ కిడ్నీ ఫంక్షను, లంగ్ ఫంక్షన్, ఇట్లాంటి మొత్తం చూసుకుంటాం అన్నట్టు. వాళ్ళ ఆరోగ్యం బాగుంటేనే మనం తీసుకుంటాం, లేకుంటే తీసుకుంటాం. మంచిదండి. డాక్టర్ గారు ఒక డౌట్ నాకు. చెప్పండి. గుండె సమస్యలు ఉన్న వాళ్ళు లేకపోతే డయాబెటీస్ ఉన్న వాళ్ళు వీళ్ళు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్కి వెళ్ళొచ్చు, లేకపోతే ఏమన్నా సమస్యలు ఉంటాయా, ఇంకేమైనా దారి? డయాబెటీస్ పేషెంట్స్ అనేది వాళ్ళు మోస్ట్ ఆఫ్ ది క్రానిక్ కిడ్నీ డిజీజ్ 50% ఆఫ్ ద క్రానిక్ కిడ్నీ డిజీజ్ డయాబెటీస్ వల్ల వచ్చేది. సో డయాబెటీస్ ఉన్న వాళ్ళు మార్పిడి చేసుకోవద్దని ఏం లేదు. వాళ్ళ ఆరోగ్యం అంటే మనం మెయింటైన్ చేసుకొని మార్పిడి చేస్తే వాళ్ళు ఇంకా ఆరోగ్యవంతులు అవుతారు. గుండె వ్యాధి అనేది 2 రకాలు. ఇప్పుడు ఆల్రెడీ హార్ట్ ఫెయిల్యూర్ సివియర్గా ఉంటే వాళ్ళకి ట్రాన్స్ప్లాంట్ చేసినప్పుడు కిడ్నీ బాగానే ఉండొచ్చు. రేపు వాళ్ళకి గుండె వల్ల సమస్య తలెత్తితే అప్పటి వరకు కిడ్నీ ఫంక్షన్ బాగానే ఉంటుంది, కిడ్నీ నార్మల్ ఫంక్షన్ నుంచి. కానీ హార్ట్ పంపింగ్ చేయలేకపోతే ఆ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసి వేస్ట్ అవుతుంది. అదే కిడ్నీ వ్యాధి కనుక కిడ్నీ డిజీజ్ వల్ల వచ్చేది. అంటే ఇప్పుడు ఒక పేషెంట్ ఇస్ ఆన్ డయాలసిస్ అనుకుంది, ఆయన సరిగ్గా డయాలసిస్ చేసుకోక సరిగ్గా మందులు వాడక అది హార్ట్ డిజీజ్కి లీడ్ చేసినప్పుడు మనము అతనికి మంచిగా డయాలసిస్ చేస్తూ బీపీ కంట్రోల్ చేసి రక్తం కంట్రోల్లో పెట్టిన హిమోగ్లోబిన్ ఇంప్రూవ్ చేసుకొని అట్లా చేసినప్పుడు వాళ్ళకి ట్రాన్స్ప్లాంట్ చేస్తే ఇన్ఫ్యాక్ట్ దేర్ హార్ట్ పంపింగ్ విల్ ఇంప్రూవ్. కాబట్టి ఆ కారణం బట్టి మనము మార్పిడికి పనికొస్తారా లేదా అనేది మనం చూసుకుంటాం. ఈ కిడ్నీ స్టోన్స్ అని అంటారు కదా, ఈ కిడ్నీ స్టోన్స్ హలో హలో నమస్తే. నేను నా పేరు పూర్ణచంద్ర అండి. నేను ఆత్మవర్ సోమవారం అందరితో మాట్లాడుతున్నాను. డాక్టర్ గారితో మాట్లాడుతున్నాను. ఇక్కడే ఉన్నారు, చెప్పండి మీ సమస్య. చెప్పండి పూర్ణచంద్ర గారు. సార్ ఏం లేదు, రెగ్యులర్గా కామన్గా వచ్చే డౌటే సార్. అది యాక్చువల్గా నాకు బ్యాక్ పెయిన్కి కిడ్నీ పెయిన్కి డిఫరెంట్ ఎలా తెలుసుకోవడం సార్? అంటే మనకి కిడ్నీ పెయిన్ అనేది జనరల్గా కండిషన్ బట్టి వస్తుంది. సపోజ్ ఇన్ఫెక్షన్ ఉందనుకుందాం కిడ్నీలో, కిడ్నీ కనుక ఇన్ఫెక్షన్ వల్ల ఇబ్బంది ఉంటే నొప్పి అనేది ఎక్కువగా నడుములో కేంద్రీకృతమై మనకి చలి జ్వరము, మూత్రం మంట, సిక్నెస్, ఇట్లాంటి వాంతులు ఇవన్నీ ఉంటాయండి. లేదా రౌతు వల్ల వచ్చేది ఆ రౌతు ఉన్న సైట్ బట్టి, కిడ్నీలో ఉందా, మధ్యలో ఉందా, కింద బ్లాడర్ దగ్గర ఉందా అనే దాన్ని బట్టి పెయిన్ అనేది కేంద్రీకృతమై నడుము నుంచి కడుపులోకి మూత్ర ద్వారం దాకా పెయిన్ రావచ్చు. తర్వాత జనరల్ పెయిన్ అయితే ఎక్కువగా నడుములో ఉంటుంది. అంటే కదలికతోనే వచ్చేది ఎక్కువగా మజిల్ పెయిన్, జాయింట్ పెయిన్స్ ఇట్లాంటివన్నీ కదలికల వల్ల వచ్చేటి. ఇప్పుడు కొంతమంది వంగి ఊడ్చేటప్పుడు, వంగి పని చేసేటప్పుడు లేదా ఇంకో చేసినప్పుడు నొస్తుంది అంటే మనం ఓకే ఇట్ మేబీ డ్యూ టు మజిల్ ఏక్ ఆర్ బోనీ పెయిన్ అట్లాంటివి అని అనుకోవచ్చు.
కిడ్నీ రావుతూ అంటే ఉన్నట్టుండి సడన్గా వస్తుంది, కిడ్నీ పెయిన్ ఉన్నట్టుండి ఎప్పుడో ఒకసారి సడన్గా స్టార్ట్ అయ్యి తీవ్రంగా ఉండి దానికి తోడు వాంతులు, తర్వాత మూత్రం మంట, మూత్రం కొంచెంగా రావడము, పోసినా కూడా 2-3 చుక్కలే రావడము, ఇట్లాంటి లక్షణాలు ఉంటే దాన్ని మనము కిడ్నీ ప్రాబ్లం అని అనుకోవాలి. కాకపోతే ఇన్ని మనకు తెలిసినా కూడా ఒక్కోసారి కొన్నిసార్లు సైలెంట్ స్టోన్స్ ఉంటాయి, లేదా ఆ పెయిన్ ఏదో కారణంగా మీరు పోయి స్కాన్ చేయించుకుంటే పెద్ద రౌతు ఉండొచ్చు, పెద్ద వాపు ఉండొచ్చు కిడ్నీలో. కాబట్టి ఇట్లాంటి కండిషన్ డౌట్ ఉన్నప్పుడు డెఫినెట్గా ఒక స్కాన్ చేయించుకుంటే మనకు 100% రూఢి అయిపోతుంది. అల్ట్రాసౌండ్ అబ్డోమెన్ అంటాం. దీనిలో మెయిన్గా అంటే అది రౌతు ఎంత కొందరు చెప్పారు ఫ్రెండ్స్, అంటే చిన్న రౌతు ఉంటే అది పెద్ద రౌతు లేదు, పెద్ద రౌతు ఉంటే దాంట్లో అది అంటే రౌతు సైజు కన్నా ముఖ్యం ఏంటంటే రౌతు అనేది కిడ్నీలో ఎక్కడ ఉంది, దారిలో ఉందా, దానివల్ల మూత్రము పాసేజ్కి ఇబ్బంది అవుతూ కిడ్నీలో వాపు వచ్చిందా అనేది ముఖ్యం. ఇప్పుడు కొన్నిసార్లు 1 సెంటీమీటర్ దాటిన స్టోన్స్ కూడా పేషెంట్స్ పాస్ చేసిన కండిషన్స్ ఉంటాయి. కొన్నిసార్లు 4 mm స్టోన్ ఉంటుంది, ఆ 4 mm స్టోన్ వచ్చి బ్లాడర్ అండ్ యూరెటర్ జంక్షన్లో ఇరుక్కుపోతుంది. అప్పుడు ఏంటంటే అది 4 mm కదా అంటే మరి అది బయటికి పోవట్లేదు కదా. సో అదేంటంటే ఇబ్బంది కాజ్ చేసేది అది. రెండోది దారి కట్. ఇప్పుడు ఒక స్టోను కిడ్నీ అప్పర్ పోల్లో ఉంది అంటారు, 1 సెంటీమీటర్ ఉంది, అది ఏ రకమైన అబ్స్ట్రక్షన్ కాజ్ చేస్తలేదు, అది ఎప్పటి నుంచి ఉందో తెలియదు, దానివల్ల ఇప్పటిదాకా ఇన్ఫెక్షన్ వచ్చింది తెలియదు. అట్లాంటి దాన్ని ముట్టుకునే అవసరం లేదు. అది ఎప్పుడన్నా ఇబ్బంది పెట్టినప్పుడే మనం దాన్ని ముట్టుకోవాలి. రెండోది తెలియకుండా సైలెంట్గా దారిలో స్టోన్ ఉంటుంది, అప్పటికే యూరేటర్ వాపు వచ్చి కిడ్నీ కూడా మొత్తం పల్చగా ఒక నీటి బుడగలాగా అయిపోయి ఉంటుంది. సో అట్లాంటి కండిషన్స్ కూడా ఉంటాయి. కాబట్టి మనము స్కానింగ్ చేయించుకుంటే మనకు దాని యొక్క ఇంపార్టెన్స్ తెలుస్తుంది. వెదర్ టు డూ సర్జరీ ఆర్ నాట్ అనేది కూడా మనం డిసైడ్ చేయవచ్చు. ఓకే ఇంకోటి కిడ్నీ సంబంధించిన అంటే సర్జరీ చేసిన వాళ్ళకి ఆవాలు తినకూడదని చెప్పేసి అన్నారు సార్, ఇది నిజమేనా? యాక్చువల్గా లివర్ పెయిన్ కిడ్నీకి సంబంధించి ఆఫ్టర్ సర్జరీ ఆవాలు తినకూడదు, జస్ట్ లేదండి. ఆవాలకి కిడ్నీకి డైరెక్ట్గా సంబంధం ఏం లేదు. జనరల్గా ఏంటంటే జనరల్గా పెయిన్ కిల్లర్స్ ఎక్కువ తినకూడదు, సాల్ట్ ఎక్కువగా కన్జ్యూమ్ చేయకూడదు, మరీ ఎక్కువ మోతాదులో మాంసకృతులు అంటే హై ప్రోటీన్ నాన్ వెజిటేరియన్ డైట్ ఎక్కువ తిని నీళ్ళు తాగకుండా ఉంటే అది హై ప్రోటీన్ యాసిడిక్ అయ్యి స్టోన్స్ ఎక్కువ, యూరిక్ యాసిడ్ స్టోన్స్ అట్లాంటివి ఎక్కువ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. యా ఓకే, థ్యాంక్ యూ. డాక్టర్ గారు ఇందాక డయాలసిస్ గురించి మాట్లాడుతున్నాం కదా, టాపిక్ సో ఇప్పుడు హీమోడయాలసిస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. హీమోడయాలసిస్ అయితే క్రానిక్ డిజీజ్ లోపల వారానికి 3 సార్లు చేస్తూ పేషెంట్ 5, 10, 15 సంవత్సరాలు కూడా ఆరోగ్యంగా బ్రతికే అవకాశం ఉంటుంది. కాకపోతే ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు ద న్యాచురల్ కిడ్నీ కాబట్టి ఆర్థరైటిస్ లాంటి ప్రాబ్లమ్స్, లాంగ్ రన్లో కార్డియాక్ డిజీజ్ అట్లాంటివి రావచ్చు. కాబట్టి మనం ట్రాన్స్ప్లాంటేషన్ అనే దాని గురించి ఆలోచన చేయాల్సి వస్తుంది. మరీ ఎక్కువ ఏజ్ ఉన్నా, మరీ చిన్న వయసు చిన్న పిల్లలు అంటే ట్రాన్స్ప్లాంటేషన్ అనేది కాస్త కష్టం. అసలు ఈ ట్రాన్స్ప్లాంట్ ఎవరికి అవసరపడుతుంది? ఎవరైతే ఈ డయాలసిస్ అనేది కంటిన్యూ చేయాల్సి వస్తుందో వాళ్ళకి ట్రాన్స్ప్లాంటేషన్ అవసరం. రెండోది హీమోడయాలసిస్ గురించి మనం మాట్లాడుకున్నాము. పెరిటోనియల్ డయాలసిస్ అంటే చెప్పాను కదా, మన శరీరం పొట్ట లోపల పెరిటోనియం అనే ఒక మెంబ్రెయిన్ ఉంటుంది, ఒక పొర. ఆ పొరకు అవతల వైపు రక్తనాళాలు, లోపల వైపు ఈ డయాలసిస్ ఫ్లూయిడ్ అనేది ఒక ట్యూబ్, పర్మనెంట్ ట్యూబ్ పెడతాము. దాని ద్వారా పొట్టలోకి నీరు ఆ డయాలసిస్ ఫ్లూయిడ్ వేయడం ద్వారా ఈ ప్రాసెస్, డయాలసిస్ ప్రాసెస్ జరుగుతుంది. మలినమంతా ఆ నీరులోకి వచ్చేస్తుంది. దాన్ని మనం డ్రైన్ చేస్తాం, బయటకు పడేస్తాం, మళ్ళీ కొత్త ఫ్లూయిడ్ వేస్తాం. మళ్ళీ అదే ప్రక్రియ జరుగుతా రక్తంలో ఉన్న మలినం గ్రాడ్యువల్గా నీరులోకి రావడం, దాన్ని బయటికి పడేయడం జరుగుతుంది డయాలసిస్ ఫ్లూయిడ్. సో ఇది రోజులో మనం మెకానికల్గా మనం సొంతగా చేసుకుంటే రోజులో 3 సార్లు 4 సార్లు చేయాల్సి వస్తుంది.
అంటే ఒక 5 లీటర్ల ఫ్లూయిడ్ 3.5 లీటర్ల మధ్యలో ఈ నీరుని ఆ పొట్టులో వేయడం, దాన్ని ఒక 6 గంటల నుంచి 8 గంటల వరకు పొట్టులో ఉంచడం, ఆ నీరు మలినమైన నీరుని బయటికి పడేయడం, మళ్ళీ కొత్త ఫ్లూయిడ్ వేయడం ద్వారా ఈ డయాలసిస్ ప్రక్రియ కంటిన్యూ చేస్తా నార్మల్ లైఫ్ లీడ్ చేయగలుగుతారు. అంటే ఉద్యోగం చేసుకోవచ్చు, ఏదైనా పనులు చేసుకోవచ్చు, స్పోర్ట్స్ ఆడుకోవచ్చు, ఇట్లాంటివన్నీ చేసుకోవచ్చు అన్నట్టు. సో దీంట్లో మళ్ళీ మనకి మన మాన్యువల్ అంటాం చెప్పింది, దీంట్లో మెషిన్ యూజ్ చేసుకోవచ్చు. అంటే ఓవర్ నైట్ ఆటోమేటెడ్ పెరిటోనియల్ డయాలసిస్ అంటారు. ఒక మెషిన్ నైట్ మనం పడుకునేటప్పుడు ఆ మెషిన్కి ఈ ఫ్లూయిడ్ బ్యాగ్స్ ఎంతైతే మనకు అవసరం దాన్ని కనెక్ట్ చేస్తే అది నియంత్రణ చేస్తుంది. నైట్ టు మార్నింగ్ ఇన్ అండ్ అవుట్ అది కంటిన్యూ చేస్తా మనం పెట్టిన పద్ధతి ద్వారా డయాలసిస్ ప్రక్రియ కొనసాగిస్తుంది. ఉదయం దాన్ని మనం తీసేసుకొని మన పనులు ఎక్కడున్నా చేసుకోవచ్చు. సో ఇది ఆటోమేటెడ్ ఫీడింగ్ డయాలసిస్. పెరిటోనియల్ డయాలసిస్ అనేది ఒక 3, 5, 10 సంవత్సరాల వరకు కూడా మనం చేసుకునే అవకాశం ఉంది. ఇంకెవరైతే ఈ డయాలసిస్ ప్రక్రియ సరే చేసుకోలేక దాంట్లో ఇబ్బందులు పడుతుంటారో, మరీ వయసు ఉన్న వాళ్ళు కాదు, మరీ చిన్నపిల్లలు కాదు, ఒక యావరేజ్ ఏజ్ ఉండి యంగ్స్టర్స్ వాళ్ళైతే మార్పిడికి వెళ్ళడం మంచిది. మార్పిడిలో ఏంటంటే సొంత వాళ్ళు రిలేటెడ్ వాళ్ళు ఇవ్వచ్చు, అన్రిలేటెడ్ వాళ్ళు ఇవ్వచ్చు. అది కానప్పుడు బ్రెయిన్ డెడ్ పేషెంట్స్ వాళ్ళ దగ్గర నుంచి కూడా మనం ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. మెయిన్గా ఏంటిదంటే ఇంట్లో మనము గ్రూప్ కలవాలి. గ్రూప్ బ్లడ్ గ్రూప్ సపోజ్ ఓ ఉంటే ఓ ఉండడం, ఏ ఉంటే ఏ ఉండడం, ఏ బి ఉంటే బి, అట్లా ఆ గ్రూప్స్ అనేది కంపాటిబిలిటీ అంటాం. అది ముఖ్యం ఫస్ట్. సెకండ్ థింగ్ ఈజ్ టిష్యూ మ్యాచింగ్. టిష్యూ మ్యాచింగ్లో మనం హెచ్ఎల్ఏ మ్యాచింగ్ అని చేస్తాము. దాంట్లో ఏంటంటే ఎక్కువ మ్యాచింగ్ ఉన్నాయి కిడ్నీస్ తక్కువ మందులతోని ఎక్కువ రోజులు ఆరోగ్యంగా బతికే అవకాశం ఉంటుంది. ఇది లేకుండా మనం ఇమ్యూనో సప్రెషన్ డ్రగ్స్ అని వాడుకొని కిడ్నీ పనిచేసేటట్టు చేసుకోవచ్చు. అసలు ఈ సమస్యలన్నీ ఏమి రాకుండా ఉండడానికి అసలు డైట్ సమస్యలు రాకుండా ఉండలేదు కానీ కారణం అంటే వెదర్ ఇది జెనెటిక్ పుట్టుక జన్యుపరమైనదా, కంజెనిటల్ పుట్టుకలో మాల్ఫార్మేషన్స్ అట్లాంటివి దాని ద్వారా వచ్చింది, మ్యాలిగ్నెన్సీ, ఇన్ఫెక్షన్, ఇట్లాంటివి మనం కనుక్కొని తర్వాత మన డైట్, ఇండిస్క్రిషన్, ఆల్కహాల్ ఎక్కువ తాగడం, సాల్ట్ ఎక్కువ తీసుకోవడం, ఒబేసిటీ కావడం, ఈ ఎక్సర్సైజ్ లేకపోతే ఇవన్నిటిని మనం నియంత్రించినప్పుడు టైం టు టైం ఎగ్జామినేషన్, అంటే ఒక వయసు ఆరోగ్యంగా ఉన్న తర్వాత కంపల్సరీగా ఒక వయసు దాటినప్పుడు మినిమం పరీక్షలు చేసుకుంటే మధ్య మధ్యలో మనము వ్యాధులు రాకుండా డెఫినెట్గా నియంత్రణ చేసుకోవచ్చు. కిడ్నీ ఫంక్షన్ అనేది మంచిగా ఉండడానికి అసలు వాటర్ రోజుకి ఎన్ని లీటర్స్ వాటర్ తీసుకోవాలి? మనకు కంపల్సరీగా శరీరము దాని కరెక్ట్ ధర్మాన్ని నిర్వర్తించాలంటే మినిమం ఒక 800 ml నీరు కావాలి. అంటే శరీరంలో ఉన్న మలినము మూత్రం ద్వారా బయటకు పోవాలంటే ఒక 600 ml కంపల్సరీగా కావాలి, 600 to 800 ml. రెండోది మనకు తెలియకుండా శ్వాసలో చర్మం ద్వారా అదొక 150 ml 200 ml వరకు అది పోతుంది. మనం స్టూల్స్ మలం పాస్ చేయడంలో 100 ml అట్లా పాస్ అవుతుంది. సో ఇవన్నీ లెక్క కడితే యావరేజ్గా మనకు ఒక 1000 ml వాటర్ అంతకన్నా ఎక్కువ యాక్చువల్గా అవసరం లేదు. బట్ వాతావరణ పరిస్థితులు బట్టి, మనం ఉన్న కండిషన్స్ బట్టి మేబీ అనదర్ కొంచెం లిబరల్, కొంచెం ఎక్కువ మనం తీసుకునే ఫుడ్ డైట్ బట్టి కూడా ఇప్పుడు సాల్ట్ ఎక్కువ తీసుకుంటే వాటర్ ఎక్కువ అవసరం పడుతుంది. హై ప్రోటీన్ డైట్ తిన్నప్పుడు వాటర్ ఎక్కువ అవసరం పడుతుంది దాన్ని బయటికి పంపించడానికి. కాబట్టి లిబరల్గా ఒక మ్యాక్సిమం 2 to 2.5 లీటర్స్, దానికి ఏం రీజన్ అయితే లేదు. బట్ సైంటిఫికల్లీ అయితే ఒక 1000 ml అయితే మనకు అవసరం శరీర ధర్మాన్ని బట్టి. ఎక్స్ట్రా అన్నది మనం కొంచెం ఆరోగ్యంగా ఉండడానికి. ఇంకా అంతకన్నా 10 లీటర్లు తాగడం వేస్ట్ అని, అది అట్లా అవసరం లేదు. కాలాన్ని బట్టి మన అవసరాన్ని బట్టి. ఇంకోటి ఏంటంటే ఎంత నీరు కావాలనేది శరీరానికి తెలుసు. ఇమీడియట్గా దాహం అవుతుంది. దాహం అయినప్పుడు దాహం తీరేంత తాగాలి, అంతకన్నా ఎక్కువ కూడా తాగదు. సో దాహమే చెప్తుంది శరీరానికి ఎంత అవసరం. సో లెక్కలో చెప్పమంటే 1.5 to 2.5 లీటర్స్ మ్యాక్సిమం ఈజ్ ఎనఫ్. ఓకే, థ్యాంక్స్ అండి. మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ.